నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్తే సార్. 2017లో 25,000 ఒకసారి, 75,000 ఒకసారి కట్టాను సార్. నేను కిట్కో ఇల్లు ఇస్తానంటే అవి ఇప్పుడు దాకా మాకు ఇవ్వలేదు సార్. ఇవ్వకపోగా ఇదిగో వచ్చింది, అదిగో వచ్చింది, ఇదిగో వచ్చింది అని చెప్పేసి అన్నారంటే కొండబాబు వాళ్ళ అన్నయ్య గారు 75,000 అర్జెంటుగా కట్టేయండి అంటే 75,000 తీసుకొచ్చి కట్టేసానండి అప్పు చేసి. అయినా సరే మాకు కొంప ఇవ్వలేదు. వచ్చేసింది అన్నారండి, కానీ ఇవ్వలేదండి. ఆ ₹1,00,000 వడ్డీ కట్టలేకే చచ్చిపోతున్నాం. మరి ఇప్పుడు ఏమో అద్దెకి ఎడుతున్నామండి. 2017లో కట్టినప్పటి నుంచి ఈ ₹1,00,000 వడ్డీ ఇంటెద్దులు కట్టుకోలేక నేను చాలా బాధపడుతున్నాను. మా మీద దయించి మాకు ఇల్లు ఇస్తారా ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్లేదు, మా డబ్బులన్నా మాకు రిటర్న్ ఇచ్చేయండి సార్. మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము చచ్చిపోతాం తప్పించి ఇంక మేము చేసేది ఏం లేదండి. నేను మాత్రం కంపల్సరీ చచ్చిపోతానండి. నేను చచ్చిపోవడం కారణం ఎవరు అని అడిగితే కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కంచు బద్రి. ఆ బద్రి అన్న కూడా తీసుకెళ్ళి నన్ను ఫస్ట్ 25,000 కట్టించాడు. ఒక ₹5,000 లంచం తెంగాడు. తర్వాత మళ్ళీ 75,000 ఇమీడియట్లీగా కట్టేయండి, నీకు రేపు మీకు అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అనేసి వెనకాల కొండబాబు ఇంటికాడ, జనాలపురం కొండబాబు ఇంటికాడ వాళ్ళు అన్నీ మీటింగ్ పెడితే ₹75,000 నేను కట్టాను. రసీదులు కూడా నా దగ్గర ఉన్నాయి. మమ్మల్ని ఆదుకోండి, లేదా మా డబ్బులు మాకు ఇచ్చేయండి, లేదా ఇల్లు అన్న ఇవ్వండి. ఏమి కట్టలేని వాళ్ళకి ఇల్లు వచ్చాయి, డబ్బులు వచ్చాయి. మా డబ్బు మాకు అన్న ఇచ్చేయండి, మా ఇల్లు అన్న ఇవ్వండి, డబ్బు అన్న ఇవ్వండి. డబ్బు ఇచ్చేస్తే చచ్చిపోతాం. ఇల్లు ఇచ్చినది వాడెక్కడో కొమ్మరగిరిలో ఇల్లు కడతాడండి, అది మా సమాధాలకు తప్పించి దేనికి పనికిరాదు. ఆడు ఇల్లు కట్టేదానికి అందులో నేను నా భార్య అందులో చచ్చిపోతాం. అక్కడ కప్పెట్టండి మమ్మల్ని. ఆడు ఇల్లు ఎప్పుడు కడతాడు? 2017 నుంచి ఇల్లు కడతానే ఉన్నాడు. ఇంకా అలా కడతాను. ఆడెప్పుడో వేసినట్టు పునాది, ఆ పునాది ఇప్పుడు మట్టి కింద రాలిపోతుంది. అందులో ఇంట్లోకి ఒకవేళ దిగేవే అంటే అది కూలిపోయి మేము సత్తం తప్పించి మేము బతికిది ఏం లేదు. మా డబ్బు మాకు ఇప్పించాను బాబు పవన్ కళ్యాణ్ గారు. అని నేను నీ ఫ్యాన్స్ మాట పక్కన పెడితే గవర్నమెంట్లో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుక్కునే స్థితిలో మేము ఉన్నాం. మీరు మా మీద పేదవాళ్ళు, మమ్మల్ని దయించి మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు నాయుడు, జై శ్రీ పవన్ కళ్యాణ్. సార్ మాకు న్యాయం చేయమనేసి మిమ్మల్ని అడుగుతున్నాను. సార్ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మీరు ఏం చేయకపోతే అవసరమైతే నేను పెట్రోల్ తగలడిపోతాను. దానికి కారణం ఎవరు అని అడిగితే తెలుగుదేశం పార్టీ వనమాడి కొండబాబే కారణం. దానికి బద్రి అన్న వ్యక్తి ఒకడు ఉన్నాడు, మయాన్ని కార్యకర్త. ఆడే డబ్బులు తీసుకొని దగ్గరుండి డబ్బులు కట్టించాడు. నాకు ఇప్పుడు వచ్చి ఇల్లు రాలేదు. నేను చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను. ఎప్పుడు చచ్చిపోతాను, నేను ఎప్పుడు చచ్చిపోయినా సరే దానికి కారణం నాకు ఇల్లు రాలేదు, నా డబ్బులు నాకు ఇవ్వలేదు. జై హింద్. ఏపీ ముఖ్యమంత్రి గారు, మీరు మా బాధలు అర్థం చేసుకొని మాకైనా ఇల్లు ఇప్పించండి, లేదంటే ఇల్లు అన్న ఇవ్వండి, లేదంటే నా డబ్బులు నాకు ఇచ్చేయండి. మీకు కొంప వద్దు, గూడు వద్దు, నా డబ్బులన్నా నాకు ఇచ్చేయండి చాలు. నేను వడ్డీ కట్టుకోలేక చచ్చిపోతున్నాను. నాకు ఇల్లు వద్దు. ఏ చెట్టు కింద తరప కట్టుకున్నా తొమ్మిది మూడు పిల్లలు కాపురం చేసుకుంటాం, కానీ మాకు ఇల్లు కూడా వద్దు. మా డబ్బులు మాకు ఇచ్చేసి ఇస్తే మీకు దయ్య ఉంటే ఇల్లు ఇవ్వండి, లేదంటే లేదు. నమస్కారం బాబు. మీకు ₹1,00,000 ఎవడన్నా గవర్నమెంట్ సొమ్ము తిని బాగుపడ్డాడేమో, కానీ నా సొమ్ము తిని గవర్నమెంట్ బాగుపడుతుంది అన్నట్టు చేశారు. ప్రతి లంచ్ కొడుకు కొంపలు కట్టుకున్నారు, అందరికీ డబ్బులు వచ్చాయి. వాళ్ళకి డబ్బులు కలిసి ఇల్లు వచ్చేసాయి. నా డబ్బులు రాలేదు, నాకు ఇల్లు రాలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆలోచించుకొని కొద్దిగా మమ్మల్ని దయించి
మేము బతకాలో సావాలో అన్నది ఒక నిర్ణయం తీసుకోండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపం, శ్రీ ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్పుకుంటున్నాను నా బాధ. కాకినాడ అండి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆయన ఇంటికాడ నేను డబ్బులు ఇచ్చాను. నాకు న్యాయం చేయమనేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్కారం సార్, నేను తప్పు మాట్లాడితే క్షమించండి. నా బాధల్లో నేను ఉన్నాను. ఈ డబ్బులకు వడ్డీ కట్టుకోలేక నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి మీకు ఈ చిన్న వీడియో బయట పెట్టుకుంటున్నాను. అవసరమైతే నా ప్రాణాలు పోయేటప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పేసి అంటించేసుకుంటాను. ఉంటాను సార్, నమస్కారం.